వద్దు భూపాల్ బైక్ లాగండి రా ప్లీజ్ రా భయం వేస్తుందిరా ప్లీజ్ బైక్ లాగండి రా. నా గర్ల్ ఫ్రెండ్ వదిలేస్తావు కదా? వదిలేస్తాను రా, నువ్వు ఏం చెప్తే చేస్తా ప్లీజ్. ఇంకా సిగ్గుండాలరా, ఇప్పటికి వాళ్ళు నమ్ముతున్నారా? వదిలేరా భయ్యా వద్దు భయ్యా, ఇటు చేస్తే ఆడికి మనకి తేడా ఉండదు, కాపాడదాం భయ్యా ప్లీజ్. సరే లాగు భయ్యా గట్టిగా పట్టుకో, వదలొద్దు. ఎంత బరువు ఉన్నావేంద్రా? అమ్మయ్యా రాబయ్యా. ఇప్పటికైనా కొంచెం మారరా, ఇలాంటి ఫ్రెండ్స్ దొరికినందు సంతోషించు. భయ్యా అయినా వీటితో మాట్లాడేంటి భయ్యా? ప్లీజ్ భయ్యా వెళ్ళిపోదాం భయ్యా మనం. భయ్యా చిన్నప్పుడే అమ్మ పోయింది, ఆనందం పోయిందని బాధపడేటోడు కదా భయ్యా. ఏ రోజన్నా ఆనందం కోసం మళ్ళీ ఎతికినావా? కనీసం మీ నాన్నతో మంచిగా మాట్లాడడానికి ఎప్పుడైనా ట్రై చేసినావా? రేయ్ నువ్వు డబ్బును ప్రేమించినన్ని రోజులు నీ చుట్టూ ఆ డబ్బును ప్రేమించే వాళ్ళే ఉంటారు తప్ప నిన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారా? అయినా ఇలాంటి వాడి కోసం ఎన్ని చేసినా ఎంత చెప్పినా వేస్ట్ భయ్యా. మనం వెళ్ళిపోదాం భయ్యా, పదండి. నా డబ్బంతా జనం పాలు చేశారు కదరా. కార్పొరేటర్ గారు మీరేంటి ఇక్కడ? ఆగడండి, మహేష్ బాబు ఫ్యాన్ ని సినిమా చూడడానికి వచ్చా, అడ్వాన్స్ బుకింగ్ తీసుకున్నా. మరి పైనుంచి పడిన డబ్బంతా మీదేనా సార్? నమస్తే అండి. కిడ్నాప్ అయ్యారు కదా, ఇక్కడికి ఎలా వచ్చారు? హలో పత్రికా విలేకరులు. హలో మీరేంటి సార్ మీరు కిడ్నాప్ అయ్యారు కదా, మీరు ఇక్కడికి ఎలాగ వచ్చారు? పేర్లు చెప్పడానికి చెప్తాను. నేను కిడ్నాప్ అయితే వాస్తవమే, కానీ ఆ కిడ్నాపర్ ఎలా ఉంటారో నాకు కూడా తెలియదు. కానీ ఒక్క విషయం సార్, నన్ను కిడ్నాపర్ నుంచి కాపాడింది మాత్రం మన కార్పొరేటర్ సార్. అసలు నేను ఇంకా బతుకున్నానంటే ప్రధాన కారణం మన కార్పొరేటర్. ఒక రకంగా చెప్పాలంటే మన కార్పొరేటర్ మనిషి కాదు సార్, మనిషి రూపంలో ఉన్న దేవుడు. నాలాంటి కామెడియన్ కింద సహాయం చేశారంటే, కామెడియన్ డైరెక్టర్ కింద సహాయం చేశారంటే ప్రజలకు ఎంత సహాయం చేస్తారు సార్? ఎంత చేస్తారు? అందుకని మన కార్పొరేటర్ కానీ ఉండనివ్వద్దు. మినిస్టర్ చేద్దాం. అరే మినిస్టర్ జిందాబాద్. శంకర్ బాబు అనే నేను మందు పంపించి ఓట్లు కొంటానని, ఎలక్షన్ లో గెలుస్తారని, గెలిచాక ప్రజల్ని పీక్కు తింటారని చేస్తున్నాను. ఎంత ఖర్చు పెడితే ఎంత పబ్లిసిటీ వస్తుందిరా? 2 కోట్లు పోతే పోయినాయి, నేను మినిస్టర్ అయితే చాలయ్యా. ఎంత బాగా ఇరికిచ్చావురా, కానీ థ్యాంక్స్ రా. కెమెరా చూడండి. రాజా నువ్వు నాకు గొప్ప పాపులారిటీ ఇచ్చావు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. ఐ లవ్ యూ రాజా. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్, అర్థమైందా? కట్ సూపర్ సార్. హలో నానా, అదే షూటింగ్ జరుగుతుంది, నేను మళ్ళీ కాల్ చేస్తా. ఓకేగా? సూపర్ సార్, మొత్తం ఫినిష్ చేసినాం. 2 సీన్లు చేయాలనుకున్నాం, అది ఇది చేసినాం. రేపు ఫిల్మ్ సిటీలో సాంగ్ చేసేస్తే మొత్తం షూటింగ్ అయిపోతుంది. సరే అయితే రేపు మార్నింగ్ కలుద్దాం. ఓకే హాయ్ జై, సూపర్ గా వస్తుంది సినిమా, హిట్. రేపు కలుద్దాం. పంపించేసేస్తా. అవు మన నందుగాడేడ్రా. జై ఎక్కడ్రా? ఇప్పుడే ఆఫీస్ అయిందిరా, వస్తున్నా. అమ్మని డ్రాప్ చేసి వెంటనే వస్తా. అమ్మనా అమ్మాయినా? అమ్మాయా? అమ్మో